హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు స్వీట్ కార్న్ బోండం చేశానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా. 2 స్వీట్ కార్న్ తీసుకొని గింజలను ఒలిచి పెట్టానండి రెడీగా. బ్రెడ్ సైడ్స్ తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, ఫిష్ మసాలా, కొద్దిగా జింజర్ గార్లిక్, కసూరి మేతి, వీటన్నిటిని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని బౌల్లోకి తీసుకున్నాను. మిక్సీ జార్లో స్వీట్ కార్న్ గింజలు వేస్తున్నాను. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ అంటించి కడాయి పెట్టానండి. ఆయిల్ పోసాను ఒక 2 స్పూన్లు. బ్రెడ్ సైడ్స్ని కొంచెము పీసెస్ చేసి తీసుకున్నాను. వేడెక్కిన ఆయిల్లో వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయండి, తీసేస్తున్నాను. కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఒక 5 స్పూన్స్ శనగపిండి, 2 మినిట్స్ తర్వాత గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ పేస్ట్ వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి దీన్ని ఒక 3 నిమిషాలు నీరంతా పోయే వరకు కొద్దిగా ఫ్రై చేయాలండి. ఇలా చూడండి, దీంట్లో నీరంతా పోయిందండి. ఒక 5 మినిట్స్ టైం తీసుకుంది ఇది ఫ్రై కావడానికి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ సైడ్స్ పీసెస్ని ఇలా కొద్దిగా క్రష్ చేసుకోవాలి సన్నగా. దీంట్లో కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. కరివేపాకు కట్ చేసి వేసాను. ఇప్పుడు ఈ మిక్చర్ని నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా చల్లారాక కొత్తిమీర, ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఇందులో వేసేస్తున్నాను. 3 స్పూన్ల నిమ్మరసం వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేశాక ఉల్లి ముక్కలు వేసుకోవాలండి. ఇవి వేసి కలుపుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని చెయ్యిని తడి చేసుకోవాలి. పిండిని ఇలా కొద్దిగా తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఎన్ని బ్రెడ్ పీసెస్ తీసుకున్నారో అన్ని బాల్స్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను. ఇక్కడ నేను 5 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి బ్యాటర్ తయారు చేసుకోవాలి. చేతిలోకి ఇలా పీస్ని తీసుకోవాలి. బ్రెడ్ పీస్ని కొంచెం చేతిని తడి చేసుకోవాలి. ఇలా బ్రెడ్ పైన తడి చేయాలి చేత్తో. ఇలా ఈ బాల్ని తీసుకొని ఇలా పెట్టేసి క్లోజ్ చేయాలి. కొంచెం తడి చేసుకోవాలి చేతిని. చేతిని తడి చేసుకుంటూ దీన్ని బాల్ షేప్లో చేసుకోవాలి. ఇలా బాల్ షేప్లో చేసుకోవాలి. ఇలా కొన్ని బాల్స్ చేసి పెట్టుకున్నానండి. బ్రెడ్ స్లైస్లో స్వీట్ కార్న్ బాల్ పెట్టేశాను. ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాల్ని పిండి బ్యాటర్లో వేసాను. ఇప్పుడు నేను బ్రెడ్ క్రమ్స్లో వేస్తున్నాను. బ్రెడ్ క్రమ్స్లో ఇలా కోట్ చేయాలి వీటిని. ఈ బ్యాటర్ చూడండి పలసగా ఉండాలి. ఇలా అన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసి కోట్ చేశాను. వీటిని వేడెక్కిన ఆయిల్లో వేసేస్తున్నాను.
నెమ్మదిగా ఇలా తిప్పి వేసుకోవాలి. వీటిని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను. వీటిని ఇలా ఫ్రై చేసుకునేప్పుడు కదిలిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి, తీసేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేశాను. స్వీట్ కార్న్ బోండం రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. దీనికోసం చట్నీ కూడా చేశానండి. ఇది నా ఛానల్లో అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.